హాయ్. అండర్ వరల్డ్ డాన్‌గా పిలువబడే దావూద్ ఇబ్రాహిం అయితే పాకిస్తాన్ నుంచి పారిపోయాడనైతే సమాచారం తెలుస్తుందండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటయితే పాకిస్తాన్‌లో ఉండి తీవ్రవాద సంస్థలకి డబ్బులు ఇవ్వడం కావచ్చు, లేకుంటే ఏ దేశంలో ఎక్కడ అటాక్ చేయాలని ఇయన్నీ ప్లాన్ చేస్తా ఉంటాడు. కొంతమందేమో చనిపోయారంటారు, లేకుంటే కొంతమందేమో ఫేస్ సర్జరీ చేసుకొని ఫేస్ మార్చుకున్నారని చెప్తారు. మనకు రిలీజ్ అయిన ఫోటోలు చూసుకుంటే ఎప్పుడు ఫోటో అతనికి తెలీదు. ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో కూడా మనకు తెలీదు. కానీ పారిపోయారని చెప్తున్నారు. ఎందుకంటే మనం తెలిసిందే కదా! మన లాహోర్ నుంచి కరాచీ నుంచి ప్రతి చోట రావల్పిండి అన్ని చోట్లయితే మనమైతే వాళ్ళున్న ఎయిర్ బేస్లో అటాక్ చేస్తున్నాం కాబట్టి తీవ్రవాద సంస్థలు ఎక్కడున్నా సరే మనం అటాక్ చేస్తున్నాం కాబట్టి పాకిస్తాన్లో అతనికి ప్రాణానికి థ్రెట్ ఉన్నట్టుగా భావించినట్టున్నాడు. అందుకే అక్కడ నుంచి పారిపోయినట్టయితే మనకైతే వస్తున్న సమాచారం ప్రకారం దావూద్ ఇబ్రాహిం చాలా రోజుల తర్వాత అయితే దేశం దాటబోతున్నాడు. మరి ఇదే అదునుగా మరి నాకు తెలిసి అమెరికా కూడా టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి దేశం కూడా ఎదుగుతూ ఉంది. దావూద్ ఇబ్రాహిం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డ వాళ్ళే చాలా దేశాలు. కాబట్టి ప్రతి ఒక్కరైతే అతనైతే టార్గెట్ చేస్తారు. ఏ చిన్న క్లూ దొరికినా సరే దావూద్ ఇబ్రాహిం అయితే మటాచ్ చేసేస్తారు. కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే దావూద్ ఇబ్రాహిం ప్లేస్ మార్చాల్సిన పరిస్థితి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్లో ఉన్నాడు. పాకిస్తాన్ మా దగ్గర లేదని చెప్తూ ఉంటుంది. కానీ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ మనకి ప్రపంచం మొత్తానికి తెలుసు. దావూద్ ఇబ్రాహిం కూడా అక్కడే ఉన్నాడని మనకు తెలుసు. మరి దావూద్ ఇబ్రాహిం అయితే పరారీలో ఉన్నాడు పాకిస్తాన్ విడిచి. మరి ఏ దేశం పోతాడు? టర్కీ పోతాడా? తెలిసింది కదా, టర్కీ పాకిస్తాన్కి అండగా ఉంటుంది. మరి టర్కీ పోతాడా, లేకుంటే ఆల్రెడీ వేషం మార్చుకున్నాడు కాబట్టి పాస్పోర్ట్ చేంజ్ చేసుకొని వేరే దేశానికి వెళ్తారో చూడాలి. కానీ దావూద్ ఇబ్రాహిం మెయిన్ ఇప్పుడున్న అండర్ వరల్డ్ డాల్లో అతను కూడా మెయిన్ కీలక పాత్ర ఉంది. మరి అతన్ని పట్టుకొని ఇదే టైం మరి పాకిస్తాన్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పట్టుకుంటే చాలా విషయాలు అయితే మనకు బయటకు వస్తుంది. చాలా విషయాలు కూడా మనం సేకరించవచ్చు. చూద్దాం మరి దొరుకుతాడా లేదని చూడాలి. ఇన్ని సంవత్సరాలు దొరకలేదు, మరి ఇప్పుడైనా దొరుకుతాడని చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ బయటకు వస్తున్నాడు కాబట్టి ఎక్కడో చోట అతని శత్రువులు ఎవరో ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. ఎక్కడ కూడా చోట మనకైతే క్లూ వస్తుంది. ఆ క్లూ వస్తే అమెరికానా లేకుంటే ఇండియానా అతనైతే వేసేస్తుంది.